ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः తులారాశి గురించి మనం మాస్టర్ జాలకులు గారు చెప్తున్నటువంటి విషయాలు చదువుకుంటూ ఉన్నాం మనం. It is not my intention here to indicate the solution of the problem of sex. సృష్టిలో ప్రస్తుతం ప్రాబ్లమ్ ఆఫ్ సెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క సొల్యూషన్స్ దానికి సంబంధించినవి చెప్పాలని కాదు ఈ పాట నేను మొదలుపెట్టింది అంటున్నారా. హ్యుమానిటీ విల్ ఇన్ఎవిటబుల్లీ వర్క్ ఇన్ అవుట్ యాజ్ ది neons slip away and as the herd instinct gives place to the premeditated and self-conscious attitudes of the aspirant and the intelligentsia. సో హ్యుమానిటీ అనేటువంటిది చోటులో ఏం చేస్తుందంటే నెమ్మదిగా మానవులు వాళ్ళు ఉన్నటువంటి స్థితి నుంచి ఒక చక్కగా ఉత్తమైనటువంటి స్థితికి వెళ్ళేట్టుగా చేస్తాం. అంటే ఇన్స్టింక్చువల్ బిహేవియర్ నుంచి వాళ్ళందరూ కూడా జీవులందరూ కూడా సెల్ఫ్ కాన్షియస్ అంటే సోల్ ఆస్పెక్ట్గా వాళ్ళు ఐడెంటిఫై అయ్యేట్టుగా చేసి పెడుతూ ఉన్నటువంటి విషయం ఇది. I would remind you, however, that the herd instinct in relation to sex has its basis either in normal and natural animal instinctual desire or in emotional attitudes. And of these, the last category are by far the worst and carry with them by far the more deep-seated seeds of trouble. సో ఎమోషనల్గా సెక్స్ని ఎక్కువ పొందుదాం అన్నటువంటి భావన ఎప్పుడు తప్పు. జనరల్గా సెక్స్ మీద ఉండేటువంటిది అంతా కూడా ఎమోషనల్ అట్రాక్షన్ చెప్తే యానిమల్కి ఉండేటువంటి భావం కన్నా ఎమోషనల్ ఫీలింగ్స్ ఎక్కువ మానవుల్లో. యానిమల్లో ఆ ఫీలింగ్స్ అట్లా ఉండవు. యానిమల్లో ఎప్పుడో అప్పుడు మాత్రమే సెక్స్ భావం ఉంటుంది. యానిమల్లో మాస్టర్ కూడా ఆయన ప్రవచనాలు ఎన్నిసార్లు చెప్పారు. యానిమల్స్లో సెక్స్ భావం ఎప్పుడు ఉంటుందంటే పలానా సీజన్ ఏదో ఉంటుంది, అప్పుడు మాత్రం సెక్స్ భావం ఉంటుంది అని. మిగిలినప్పుడు ఏం భావన ఏం కలగదు. కానీ మానవుడు మాత్రం అలా ఉండట్లేదు. కనుక దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో దీని ఏమన్నారంటే ఎమోషనల్ అది చాలా డేంజర్. స్పెషల్లో ఒక పురుషుడు ఒక స్త్రీని ఇంకొకరిని చూసినప్పుడు వీడికి సెక్స్ భావాలు వాళ్ళు మనసులో వస్తున్నాయట అంటే అది చాలా మనం హోమియోపరంగా మనం చెప్పుకుంటాం చాలా వాటి గురించి. సో ఇక్కడ అది చెప్తున్నారు మనకి వర్స్ట్ ట్రబుల్ అంటే జగత్ అంతా కూడా నాశనం అయిపోతుంది. గర్లని చూసినప్పుడు వీడు సహజంగా భావంలో తట్టబడతాడు మనసుకి. They range all the way from the stage of free love and a general promiscuity to the orthodox, narrow and bigoted Christian angle, so that it normally understood, though not in the sense in which Christ viewed life. అలాని వీడు సెక్స్ని తొక్కి పెడదాం అన్నట్టుగా ఉంటే అది ఏమన్నారు ప్రామిస్క్యూటీలోకి వెళ్ళిపోతాడు వీడు. అంటే ఎవరిని చూసినా వీడికి అదే భావం వచ్చేస్తుంటుంది మనసులో. దేన్నైతే అణిచిపెడదాం అన్నట్టు అనుకుంటున్నాడో దాన్ని అణిచిపెడదాం అని అనుకోవడం వల్ల ఏం జరుగుతుంది, వీడు ఎదురుగుండా ఎవరు కనబడితే వాళ్ళందరి మీద వీడికి ఇదే భావం బాగా ఎక్కువగా కనిపించేస్తుంది.
ఎంతగా కనిపిస్తుందో అంతగా తొక్కి పెట్టాలనుకుంటాడు, ఎంతగా తొక్కి పెడదాం అనుకుంటాడో అంతగా అది భావం ఎక్కువైపోతుంది వీడి మనసులో. ఎవరిని చూసినా సరే ఇదే భావం అది అయిపోతుంటుంది. అందుగురించి క్రైస్ట్ ఏ ఏ యాంగిల్లో ఆయన చెప్పాడు ఏమిటనేటువంటి విషయం మనం దాని అంత దృష్టి పెట్టట్లేదు కనుక అది మనం చక్కగా తెలుసుకోవాలి. As that is normally understood, though not in the sense in which Christ viewed life. This narrow viewpoint and the normal Anglo-Saxon attitude to overcome of the teachings of the Middle Ages regarded sex as the unusually sinful, ever undesirable, and as something to be lived down and overcome and kept secretly in the background of the Christian consciousness, which is hidden in a prurient mystery. ఇందులో జవానర్ వాళ్ళు దాన్ని అన్యూజువల్లీ సిన్ఫుల్, అసలు ఆ భావం ఏంటంటే తప్పండి చంపలేసుకోండి అందరూ ముందు అంటే చెప్పారు. అన్యూజువల్లీ సిన్ఫుల్ అన్నారు. ఎవర్ అన్డిజైరబుల్, అది కోరేటువంటి భావం కాదు, అది నీచమైనటువంటి భావం, అత్యుచ్చమైనటువంటి భావం. ఆ భావం అనేటువంటిది తప్పు. అసలు చక్కగా సాధకుడుగా ఉండేవాడు చక్కగా ప్రార్థన చేసుకోవాలి, కానీ ఈ భావాలన్నీ ఉన్నటువంటి వాడు ప్రార్థనకి వాడు నలుగురికి ఏం పనికి వస్తాడంటే ఆ భావాలు లేనటువంటి వాడే నలుగురికి ఏమైనా సేవ చేయగలడు అన్నటువంటి భావాలను ఎక్కువగా ప్రజ్వలింపజేయడం వలన జీవుల్లో చాలా ఇబ్బందులు అనేటువంటి వస్తున్నాయి. అది అండ్ సంథింగ్ అది లివ్డ్ డౌన్ అండ్ ఓవర్కమ్, లివ్ డౌన్ అండ్ ఓవర్కమ్, వాటి నుంచి వీడు ఓవర్కమ్ అవ్వాలి, ఆ భావాలు ఉండకూడదు అంటే టీచింగ్స్ ఎక్కువగా చేస్తున్నారు. అదంతా తప్పని చెప్పాడు ఆయన. kept secretly in the background of the Christian's consciousness, which is hidden in the prudent mystery. This again అది టీచింగ్. ఇది క్రీస్తు ఇది చెప్పలేదండి. జాగ్రత్తగా చక్కగా చదువుకోవాలి. క్రీస్తు ఏం చెప్పాడు? అందరినీ ప్రేమించమన్నాడు, అది చేయండి. ఇది చేయకండి అని చెప్పలేదు. ఆయన ఏం చేయమన్నాడో అది చేయాలి. దాన్ని మనం ఉన్నటువంటి భావాలతోటి వాటితోటి కలిపేసేసి మనం ఏదో కొత్త పుస్తకాలు రాసేసి ఇవి అనేటువంటివి చేయకూడదు ఎప్పుడు. ఫ్రమ్ దీస్ యాటిట్యూడ్స్ దేర్ హ్యాస్ బీన్ ఎ వైలెంట్ రియాక్షన్ which is today at its highest, and this in its turn is both undesirable and dangerous. వీటి వల్ల ఏమైపోయింది? ప్రస్తుతం మానవ జాతి తెలియనటువంటి చాలా ఘోరమైనటువంటి ఇంకా అధోస్థితికి అలా వెళ్ళిపోతుంది. అది జరగకూడదు ఎప్పుడు కూడా. అంటే పరీక్ష ఉంది కదా, పరీక్షకి ఇప్పుడు పరీక్ష కొట్టేయడం ఏదో చేయకూడదు. పరీక్షను చక్కగా పాస్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవాలి. కానీ మనకు తెలిసినటువంటి ఏదో టీచర్ గారిని మా పిల్లవాడు ఎగ్జామ్ రాసేటువంటి దాంట్లో వేసేటట్టును, ఆ పేపర్ మనకు తెలిసినవాడు చేత ఏదో కరెక్షన్ చేయించుకుందామని, లేదా ఈ పరీక్షలే తప్పని వీడు అసలు పరీక్షకే రాకుండా వీడు పాస్ అయ్యేటట్టు చేసేసుకోవడం, ఇలాంటివన్నీ చేసినందువల్ల ఉపయోగం లేదు. పరీక్షను పరీక్షగా చక్కగా తీసుకోండి, జీవితంలో ముందుకు వెళ్ళిపోండి, అది కావాల్సినటువంటిది. Undesirable and dangerous as are all violent reactions, for the one is as untrue as the other. As untrue as the other. It is most untrue. ఉండకూడదు అన్నటువంటి భావం తప్పు, ఎక్కువగా ఉండడము తప్పు. మధ్యస్థం. తులా అంటే ఎప్పుడు కూడా మధ్యస్థం అన్నట్టు. అసలు సెక్స్ గురించి మాట్లాడకండి ఎవరు క్లాస్లో అంటుంటే మాట్లాడడం, సెక్స్ గురించి బయట ఎక్కడ మాట్లాడకండి అనడం తప్పే. సెక్స్ గురించి ఎక్కువగా ముచ్చటించుకోవడము తప్పే. ఎప్పుడు దాని అందు దృష్టి కలగాలో దాని అందు అప్పుడు దృష్టి కలగాలి. మిగిలినప్పుడు చక్కగా మనస్సు ప్రశాంతంగా చక్కగా ఉండాలి. ఇది కావాల్సినటువంటిది జీవుడికి. దాని గురించి మాట్లాడొద్దు అని మనం ఎంతగా చెప్తామో, ఇక్కడ ప్రవచనం జరుగుతుంది, ఇక్కడ ఎవరు మాట్లాడకండి అలా అంటుంటారు కొందరు. దానివల్ల నాయిస్ ఎక్కువైపోతుంది. కనుక ఎప్పుడు కూడా దేని గురించి అయితే మాట్లాడొద్దు, దేని గురించి అయితే ఆలోచించొద్దు అంటాం మనసుకి, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంది. ఇది అసలు హాస్యం. అందుకని ఎప్పుడు కూడా మనసుకి ఇది చెయ్యకు అని చెప్పకండి, ఇది చెయ్యండి అని చెప్పండి మనసుకి. అవునా, అది ఎలా చేయాలి ఏమిటి, దాని అందు మనసు వెళ్ళిపోతుంది. దేని అందు అయితే మనసు వెళ్ళకూడదు దాని అందు సహజంగా వెళ్లకుండా ఉండడం అనేటువంటిది ఉండిపోతుంది. అలా కాకుండా ఇగో ఈ పని చేయకండి, ఇలా చేయకండి, ఇలా ఉంచకండి, ఇలా ఉండకండి అటువంటి చెప్తుంటే ఏమవుతుందంటే, అలా ఎందుకు ఉంటుంది అన్నారు, అందులో ఏం పెట్టారో చూద్దాం, ఆ గదిలోకి ఎవరు వెళ్ళకండి అన్నారు అనుకోండి. ప్రతివాడికి అక్కడికి వచ్చినాడికి ఆ గది లోపలికి వెళ్ళి చూద్దాం అన్నటువంటిదిగా అనిపిస్తుంది. వాళ్ళ లోపలికి వెళ్ళి చూద్దాం, వాళ్ళ ఇంట్లో ఏముందో ఏంటో, ఇలాంటి భావాలన్నీ ఉంటుంటాయి. కనుక ఎప్పుడు కూడా
ఉండవలసినటువంటి భావం దేని యందు దాని యందు మనసు నిలబడేటువంటి మాత్రం మాట్లాడండి ఎప్పుడు కూడా. దేని యందు ఉండకూడదు, దాని గురించి అసలు మాట్లాడకండి. మాట్లాడకుండా ఉంటే ఆ విషయాల మీద మనసు వెళ్ళదు. ఇది చెయ్యకు అని చెప్పాను అనుకోండి పిల్లవాడికి, ఐస్ క్రీమ్ తినకు అని చెప్పాను అనుకోండి, ఐస్ క్రీమ్ ఎందు దృష్టి ఎక్కువైపోతుంది. వాడికి సహజంగా ఐస్ క్రీమ్ స్కిప్ ఆఫ్ అయిపోయేటటువంటి విషయాలు మీరు తెలుసుకోండి, అది కావాల్సినటువంటి. సహజంగా వాడు స్కిప్ చేసేసుకోవాలి ఐస్ క్రీమ్ తిన అలా సంథింగ్. సో మనస్సు ఏది వద్దు అని చెప్తుందో దాని మీద దృష్టి ఎక్కువ పెడుతుంది. ఏది ఉండాలనేటువంటి చెప్పాలో అది మాత్రం మాట్లాడాలి మనం ఎప్పుడు కూడా. వేరేది మాట్లాడడం అక్కర్లేదు అక్కడ. అది అది బాగా గుర్తుపెట్టుకోవాలి విషయం. అదే తప్పు మనం సెక్స్ భావాల్లో కూడా మనం చేస్తున్నాం. అది అది జాగ్రత్తగా సవరించుకోండి అని చెప్తున్నారు ఆయన. ఇండికేటెడ్ యాక్షన్ కెన్ బి సీన్ కరెంట్లీ అది dangerous as are all violent reactions, but the one is as untrue as the other. It is at the center of the scales or at the hub of the wheel that the true perspective and indicated action can be seen correctly. When the basic sex relation is finally established and soul and body, negative and positive, are permanently related to in the lives of the world aspirants, then we shall see the right handling of the world teaching on the subject of the physical sex. ఎప్పుడైతే సోల్ బాడీ రెండు చక్కగా ఫ్యూజ్ అయిపోయి అప్పుడు ఫిజికల్ సెక్స్ మీద వీడికి చక్కగా మనసు ఎట్లా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే తెలుసు. అనవసరంగా ఏ భావాలు వీడి మనసుకు రాదు, ఏం చూపించినా ఏమీ ఉండదు. అంతే చక్కగా భావాలన్నీ కూడా వీడిలో మాయమైపోతాయి. వేరేవాడికి చూస్తే ఆ భావాలు వస్తున్నాయి, వీడికి రాదు ఆ భావం. అది అది సహజంగా వీడికి లోపల నుంచి ఏర్పడాలి. మాస్టర్ గారు అంటారు కదా, మా తండ్రి గారి దగ్గర నుంచి మేము ఆయన చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర పెంచబడడం వల్ల మాకు చక్కగా ఇటువంటి జీవితం మీద ఒక సిలబస్ అంటున్నది అలవాటు అయిపోయింది మాకు అన్నట్టుగా చెప్తారు మాస్టర్. అది అది సహజంగా వచ్చేయాలన్నమాట. అది దిస్ టీచింగ్ విల్ కమ్ ఫ్రమ్ ది మెర్జింగ్ అండ్ synthesis of the best views of all the spiritually minded teachers in both hemispheres. So merging and synthesis of all the spiritual teachers. అంటే మనకి భూమి మీద ఎంతో మంది మహానుభావులు వాళ్ళందరూ కూడా జన్మ తీసుకుని వాళ్ళు టీచింగ్స్ అటువంటివి ఇచ్చారు. ఇవన్నీ కూడా వీటన్నిటిలో ఉన్నటువంటి సారాంశాన్ని తీసుకోండి ఎప్పుడు కూడా. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. అప్పుడు మిగిలిన అన్ని మీలో జారిపోతాయి. ఆ భావం మాత్రం మీలో నిలబడుతుంది. చక్కగా జీవితం అంటున్నది అలా నల్లేరుపై బండి నరకగా అలా వెళ్ళిపోతుంది. ఎంబడింగ్ ద experience of the East and of the West, and of the mystical and of the scientific approaches to the mystery, which is both physical, requiring scientific understanding, and mystical, physical, requiring scientific understanding, and mystical, requiring spiritual interpretation. So physical and mystical రెండు టీచింగ్స్ వాడికి ఇవ్వాలంటున్నారు. అంటే సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఇవ్వండి, ఆధ్యాత్మిక భావము వాడిలో, అంటే సృష్టి అంటున్నది ఏ విధంగా నిర్వహింపబడుతోంది అంటున్నది ఒక సైంటిఫిక్గా వాడికి ఎక్స్ప్లెయిన్ చేయండి. సృష్టి ఏ విధంగా నిర్వహింపబడుతోంది అన్నటువంటి ఒక ఆధ్యాత్మికంగానే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్కడ ఏది వదిలేసేయండి అని చెప్పట్లేదు ఆయన ఇక్కడ. కాకపోతే చెప్పబడుతున్నటువంటి విషయాన్ని చక్కగా ఒక ఉత్తమైనటువంటి స్థితిలో నిలిపి వాడికి టీచింగ్ అటువంటిది అందించడం చేత వాడు ఉన్నటువంటి విషయాన్ని చక్కగా అవగాహన చేసుకోగలుగుతాడు. It will involve the aid of conclusion and of medical profession in order to give the needed advice, physical instruction, and the aid also of the cultural knowledge of the yogis of India in connection with the energy flowing through the centers, in this case, the sacral center. So, ఒక మెడికల్ ఒక సైంటిఫిక్ టీచింగ్ అంటున్నది ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే మల్టిపుల్ సెక్స్ అంటున్నది ఎందుకు తప్ప ఒక సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసేయండి వాడికి. ఎందుకు ఉండకూడదు అంటే అది తప్ప అది బోర్డు మీద తుడిచేసేయండి అంటే కాకుండా ఒక సైంటిఫిక్గా వాడికి ఎక్స్ప్లెయిన్ చేయండి. దానివల్ల ఏం జరుగుతుంది, ఏమిటి, ఏమైపోతాడు వాడు, దానివల్ల వీడు మనస్సు ఏ విధంగా ఈ రకంగా ఉండడం చేత వాడు భవిష్యత్తులో ఏమైపోతాడో ఫుల్గా మీరు సైంటిఫిక్గా చెప్పేసేయండి వాడికి, ఎక్స్ప్లెయిన్ చేయండి వాడికి. అలాగే ఒక ఆధ్యాత్మిక భావంగా ఒక మహానుభావులు పరమ గురువులు వీళ్ళందరూ ఇచ్చినటువంటి టీచింగ్స్ సెక్స్ అనేది ఏ విధంగా ఉండాలనేటువంటి ఇచ్చారో ఆధ్యాత్మిక స్థితి అంటే సోలు బాడీ వీటన్నిటి మీద ఒక చక్కటి టీచింగ్స్ ఇచ్చేసేయండి. వాడికి అసలు ఆ భావమే రాదు, అన్నెసరీ భావాలు వాడి మనసులో రావు, అది నిలబడిపోతుంది వాడికి. కనుక రెండో టీచ్ చేయండి అని చెప్పారు ఈయన.
ఇండియా ఇన్ కనెక్షన్ విత్ ఎనర్జీస్ ఆఫ్ ది త్రూ ది ఇన్ ద కేస్ ఆఫ్ సాక్రల్ సెంటర్. అలాగే ఎనర్జీ ఫ్లోయింగ్ త్రూ ద సెంటర్ అది. సో స్వాదిష్టాన చక్రము దాని గురించి ఒక చక్కటి వాడికి జ్ఞానాన్ని అందించేసేయండి వాడికి. అప్పుడు వాడు చక్కగా ఫైనల్లీ through the intelligent activity of the judicial and legal minded men of the world, the search for the balanced and desirable point of view will come to an end. So judicial and legal minded men. So ఈ రెండింటిని మీరు కలుపుకోవడం చేత మీకు ఏమవుతుందంటే చోట్లో లేదా ఈ జగత్తులో లీగల్ మైండెడ్గా అంటే ఒక సమభావం అంటుండేది ఏ విధంగా ఉండాలి ఏమిటి అంటే ఎలా వీడు భావాలు ఉండడం చేత చోట్లో ఇలాంటి తప్పులు జరగవు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకూడదు. దానికి ఏంటి మీరు తీసుకుంటున్నటువంటి స్టెప్ చెప్పండి. అది అది అటువైపుగా వెళ్ళాలి టీచింగ్స్. మానవుల్లో ఎవరిలోనూ కూడా ఇటువంటి భావాలు మళ్ళీ రాకూడదు. దానికి భూమి మీద మనం ఏం చేయాలి అది ఆలోచించాలి. దానికి ఏం చెప్తున్నారంటే ఆయన ఒకటి మెడికల్గా చక్కగా వాడికి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. తర్వాత వాడికి యోగులు పరమ గురువులు అందరూ కలిసి ఏమిచ్చారో దాని యొక్క సారాంశాన్ని వాడికి అందించండి. అంటే సోల్ బాడీ జీవుడు అంటే ఏమిటి, ఈ రహస్యాలు, ఆ ప్రజ్ఞ అంటే ఏమిటి, దేహం అంటే ఏమిటి, వీటి రహస్యాలు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఈ రెండింటి విషయాలు వీటికి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. అది సరే అవుట్ ఆఫ్ ది మెనీ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ అది ఎక్స్పెరిమెంట్స్ అది బ్యాలెన్స్డ్ అండ్ డిజైరబుల్ పాయింట్ ఆఫ్ వ్యూ విల్ కమ్ టు అన్ ఎండ్. దానివల్ల మాత్రం జ్యుడిషియల్ అండ్ లీగల్ మైండెడ్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ అది చక్కగా ఒక పరిసమాప్తం పొందుతుంది. అనవసరమైనటువంటి జరగవు భూమి మీద. అవుట్ ఆఫ్ ది మెనీ సెక్షువల్ ఎక్స్పెరిమెంట్స్ నౌ గోయింగ్ ఆన్, the coming generation will arrive at a point of balance, and then as a consequence they will tip the scales in the desired and desirable direction of this. There is no question of doubt. So we'll arrive at a point of balance. ఇవన్నీ ఇలా జరగడం చేత జూలో ఒక పాయింట్ ఆఫ్ బ్యాలెన్స్ అంటున్నది వస్తుంది. వీళ్ళేమో అసలు మాట్లాడకండి ఆ మాట అంటున్నారు. బయటేమో పుస్తకాలు తెలిస్తే న్యూస్ పేపర్లు తెలిస్తే అదే వార్తలు రాసేస్తున్నారు. ఈ రెండింటికి ఒక బ్యాలెన్స్ కావాలి మనకి. బ్యాలెన్స్ అంటే ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో అప్పుడు ఇవి రెండు ఉండవు. ఇటు ఎంతగా తక్కువ పెడుతుంటే అది అంతగా లేస్తుంటుంది పైకి. అందు గురించి ఈ రెండింటి అందు బ్యాలెన్స్ అంటే భవిష్యత్తులో వచ్చేస్తుంది. జీవుల మనస్సుల్లో ఒక చక్కటి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అంటే చక్కగా నిలబడిపోతుంది. అది వస్తుంది. desired and desirable direction of yes, there's no question of doubt. There is only the point in time and this will be astrologically determined. ఇది ఆస్ట్రాలజికల్గా దీన్ని చక్కగా అవగాహన చేసుకొచ్చింది. ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏంటనే విషయం చెప్తున్నారు. త్రూ ది లీగల్ మైండ్స్ అండ్ త్రూ రైట్ legislation, sex will be seen eventually to be a proper and divine function and will then be safeguarded by right education of the young and the ignorant and the right action of the young and highly intelligent emerging generation, the children and babies of today. ఏం చేయాలి మనం? Through the legal minds and through right legislation, sex will be seen eventually to be a proper and divine function. ఇది ఒక ప్రాపర్ అండ్ డివైన్ ఫంక్షన్. ప్రాపర్ అంటే ఏంటి? దాన్ని ఎప్పుడు మాత్రమే భావించాలి అప్పుడు మాత్రం భావించండి. ఎప్పుడు భావన మీకులో అంటే అనవసరమైన సమయాల్లో మీకు ఆ భావన వస్తుందంటే హోమియోపరంగా చెప్పాలంటే దానికి మందు వేసుకోండి. లేకపోతే ఏమైపోతారు? రాబోయే తరాలు వీళ్ళందరిలో మ్యాసమ్స్ అలా వచ్చేసి ఎన్నో జబ్బులకి ఇదే కారణం అని చెప్పారు కదా మనకి. ప్రధానంగా జబ్బులు అనేటువంటి భూమి మీద ఎన్ని రావడానికి కారణం ఎక్కడొచ్చింది? సైకోసిస్, సిఫిలిస్. వీడికి బేసిక్ సోరిక్ వీడి మనసులో వచ్చేటికి అంటే వీడిది కానీ వీడు పొందుదాం అంటుంది కదా సోరిక్. ఆ మైండ్ ఎప్పుడైతే వీళ్ళు వచ్చిందో దానివల్ల సైకోసిస్, సిఫిలిస్, మ్యాసమ్స్ వాళ్ళకి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ రావడం చేత వాళ్ళకి జబ్బులు వచ్చేస్తున్నాయి. కనుక వీటిని అరికట్టుకోవాలంటే చక్కగా వీడు ఆ భావాలు అనేటువంటి మ్యాసం వీడిలోకి ఎంటర్ అవ్వకుండా ఉండేటువంటి టీచింగ్ వాడికి ఇచ్చేసాడు. అంటే ఏంటి? ప్రాపర్ అండ్ డివైన్ ఫంక్షన్ అని చెప్పి దాన్ని చక్కటి అవగాహన ఇచ్చేసేయండి వాడికి. అప్పుడు వేరే భావం వాడు మనసులో అసలు రమ్మన్న రాదు వాడు. దాని ఎందుకు పూర్తిగా వివరించి చెప్పేసాం అనుకోండి వాడికి అనేసరిగా వేరే భావాలు రావు. దిస్ ఇస్ వాట్ ఈస్ సెక్స్ అని వాడు చక్కగా అవగాహన చేసుకుంటాడు పిల్లవాడు. దాని మీద అనవసరమైనటువంటి ఎవరు లేనటువంటి చోట్ల వెళ్ళి యూట్యూబ్లు చూడాలి ఇలాంటి మానేస్తాడు. వాడే మానేస్తాడు. అక్కర్లే నాకు ఫోన్ అని చెప్పి వాడే ఇచ్చేస్తాడు. అంటే తెలియనటువంటి వాళ్ళు ఏవో వాళ్ళు తీసేసి జీవుల్ని వాళ్ళు అలా పాడు చేసేస్తున్నారు. దీని మీద ఒక చక్కటి టీచింగ్ అంటే మనం జీవులకు అందించాలన్న భావం పిల్లవాడుగా ఉన్నప్పుడు వాడికి వచ్చేస్తున్నాడు.
చక్కగా వాడే 10 మందికి నేర్పిస్తాడు. ఇది కాదురా చూడవలసింది, ఇది కాదురా చేయవలసింది అనేటువంటిది వాడికి సహజ సిద్ధంగా ఏర్పడిపోతుంది. మనం ఎన్నాళ్ళు ఫోన్ లాగితే వాడు మన దగ్గర మానేస్తాడు ఇలాంటి పనులన్నీ. కనుక అది కాదు, వాడికి ఒక చక్కటి టీచింగ్ ఇవ్వాలి వాడికి. అసలు ఇది ఏమిటి ఆ విషయం, డివైన్ ఫంక్షన్ అని చెప్పాలి వాడికి. విల్ దెన్ బి సేఫ్ గార్డెడ్ బై రైట్ ఎడ్యుకేషన్. వాడికి ఒక రైట్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. చక్కగా ఒక చెట్లో ఎలా సెక్స్ అంటున్నది నిర్ణయం పడుతుందో వాడికి దర్శింపజేయండి. వాడికి ఒక యానిమల్లో సెక్స్ ఎలా నిర్ణయం పడుతుందో దర్శింపజేయండి. ఇలా చోట్లో ఏ రకంగా ఈ సెక్స్ భావం అంటున్నది ఎలా నిర్ణయం పడుతుందో చక్కగా దర్శింపజేసేది వాడికి. చక్కగా అది డివైన్ ఫంక్షన్ అన్నది. రైట్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది యంగ్ అండ్ ది ఇగ్నరెంట్. వాడికి ఒక సేఫ్ గార్డెడ్ బై రైట్ ఎడ్యుకేషన్. దేని చేత వాడు సేఫ్ గార్డ్ అవుతాడంటే ఒక చక్కటి విధానం వాడికి టీచింగ్ ఇవ్వడం చేత మాత్రమే సేఫ్ గార్డ్ అవుతాడు. లేకపోతే సేఫ్ గార్డ్ అవ్వడు వాడు పిల్లవాడు. మన దగ్గర పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడదాం అంటున్నదిగా మనం ఉంచామనుకోండి, వాడు వేరే చోట వెళ్ళి ఇవన్నీ చూడటం చేస్తుంటాడు. అది గురించి షుడ్ బి సేఫ్ గార్డెడ్. అందు గురించి పెద్దలు ఏం చెప్పారంటే పిల్లల్ని ఎప్పుడు కూడా పెద్దలు తాతలు వాళ్ళ దగ్గర పెంచండి అని చెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళే ఉంటారు. లైఫ్ అంటే జీవితాన్ని ఎలా అవగాహన చేసుకోవాలో వాడు చక్కటి అవగాహన కలిగి ఉంటుంది. ఆ అవగాహన మొత్తం వాళ్ళు చక్కగా వాడికి టీచింగ్ అంటుంటుంది అందించేస్తారు. అది జరుగుతుంది. ఒక రామాయణం కానీ ఒక మహాభారతం కానీ ఇవన్నీ వాడికి ఎగ్జాంపుల్స్గా అలా టీచ్ చేయండి పిల్లవాడు. ఎందుకు రామాయణం చదువుకోవాలో చూపించాను. అది ఇవన్నీ చేయాలి మనం. హైలీ ఇంటెలిజెంట్ ఎమర్జింగ్ జనరేషన్ అన్నారు. సో మన పిల్లవాళ్ళు మనకన్నా హైలీ ఇంటెలిజెంట్, చాలా ఇంటెలిజెంట్గా పనిచేస్తారు. ఊరిని వాడికి ఏం తెలియదు అనుకోకండి. చిన్న పిల్లవాడు కదా వీడికేం తెలుస్తుందిలే అని అనుకోకండి దయచేసి. మనం ఏం చదువుతున్నామో వాడికి ఏం తెలుస్తుందిలే అని ఇలాంటివి ఏవో అనేసుకోకూడదు. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ దాన్ అస్. ద చిల్డ్రన్ అండ్ బేబీస్ ఆఫ్ టుడే అన్నారు ఆయన. దిస్ టీచింగ్ ఆఫ్ రాంగ్ sexual habits, the example of widespread prostitution. I use this word in connection with men as well as women. చాలా అంటే మాస్టర్ జాల్కుల్ గారి టీచింగ్ చదువుకోవడం అంటే నాకు అనిపిస్తుంటే ఇట్ ఈస్ పూర్వజన్మ సుకృతం. అంటే మన మహానుభావులు మన గురువుల యొక్క అనుగ్రహం అదంతే. ఆయన రాసినట్టుగా మాస్టర్ ఈకే గారు ఆయన టీచింగ్స్ అలా ఉంటాయి. అంతే జాల్కుల్ గారి టీచింగ్స్ ఎలా ఉంటాయి, మాస్టర్ ఈకే గారి టీచింగ్స్ ఎలా ఉంటాయి. అంటే ఎక్కడ ఎదుటివాడు ఏమనుకుంటాడో అంటాడు భావం ఎక్కడా వాళ్ళు అసలు ఉండదు. చెప్పాల్సింది నిర్మమాటంగా చక్కగా వాళ్ళు చెప్పేస్తుంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు ఆయన. సో ఈ వైడ్ స్ప్రెడ్ ప్రాస్టిట్యూషన్, ద గ్రోత్ ఆఫ్ homosexuality, not in its rare physiological forms and predisposition, but from the angle of a generated mentality and an unwholesome imagination, which today lie behind so much of its expression. The narrow-minded Christian inheritance of a guilt complex where sex is concerned, and the heritage of diseased and over or under-sexed physical bodies have brought the race to its present chaotic and unintelligent handling of the important problem. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ని వీడు అన్ఇంటెలిజెంట్గా హ్యాండిల్ చేయడం చేత చాలా గందరగోళం సృష్టింపబడుతుంది భూమి మీద. అంటే దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలో మానవుడు దాని యందు అదేదో మనకి ఇది రాస్తాడు చూసారా, పురుష మేధంలో ముసలం పుడుతున్నాడు కదురు సాంబుడు వీడికి. అది తీసుకుపోయి అది చక్కగా జరిగినట్టుగా చెప్పేస్తే అది వేరుగా ఉండేది. అది తీసుకుపోయి ఆ సముద్రపు ఒడ్డున అదంతా అరిగించేసేసరికి అవన్నీ మొక్కలుగా పెగిలిపోయేవి. జరిగినట్టుగా చెప్పేసి ఎప్పుడు చెప్పేసారు అంత చేసిన తర్వాత అప్పుడు చెప్పి ఆయన ముందుగానే వార్నింగ్ ఇచ్చాడు అందరికీ కూడా. ఆయన ఎవరు పట్టించుకుని మీ ఇష్టం అది. కనుక అన్ఇంటెలిజెంట్ హ్యాండ్లింగ్ అంటున్నది ఎప్పుడు చేయకూడదు వాటిని. సో సెక్స్ భావం అనేది అన్ఇంటెలిజెంట్ హ్యాండ్లింగ్ అంటున్నది జరుగుతుంది ఎక్కువగా. సో దానివల్ల హోమోసెక్షువాలిటీస్ గందరగోళాలు అనవసరమైనటువంటి భూమి మీద చాలా ఎక్కువైపోతున్నాయి. కనుక ఇవన్నిటిని కూడా ద గ్రోత్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ నాట్ ఇన్ ఇట్స్ రేర్ ఫిజికల్ అది చాలా ఎక్కువగా ఉంటుంది. ద నారో మైండెడ్ క్రిస్టియన్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ఏ గిల్ట్ కాంప్లెక్స్ వేర్ సెక్స్ ఇస్ కన్సర్న్ అండ్ ద హెరిటేజ్ ఆఫ్ డిసీజ్డ్ అండ్ ఓవర్ ఆర్ అండర్ సెక్స్డ్ ఫిజికల్ బాడీస్. దానివల్ల ఏమవుతుంది, జీవులందరూ కూడా ఓవర్ సెక్స్డ్ ఆర్ అండర్ సెక్స్డ్ ఫిజికల్ బాడీస్ అంటుంది కదా.
have brought the race to its present and unintelligent handling of the important problem. Chaotic. ఈ గందరగోళాలు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి chaoticలోకి. The solution will not be found through religious pronouncements based upon an outworn theory or through physiological inhibition or legalized license. ఎన్ని ఎన్ని ఏం చెప్పుకున్నా లీగలైజ్డ్ లైసెన్స్ ఎంతమందినైనా ఇవన్నీ కాదండి కావాల్సినటువంటి దాని మీద ఒక సమభావం కావాలి. దాని మీద అసలు దృష్టి అసలు ఏ విధంగా ఇదంతా టీచింగ్ ఇచ్చారన్నటువంటి దృష్టి కావాలి. లీగలైజ్డ్ లైసెన్స్ ఇవి కాదు మనకు కావాల్సినటువంటి. ఆర్ త్రూ ఫిజియలాజికల్ ఇన్హిబిషన్ కాదు, లీగలైజ్డ్ లైసెన్స్ కాదు మనకు కావాల్సినది. ఇవి కాదు కావాల్సినది. లీగలైజ్డ్ లైసెన్స్ ఇస్తే ఇంకా ఘోరం, ఫిజియలాజికల్ ఇన్హిబిషన్స్ పెట్టినా అది ఘోరం. అది బాగా తెలుసుకోండి. Neither will it come through legislation inspired by various schools of thought in any community or nation. It will be the result of the united activity of the spiritually minded consciousness, the judicial attitude, the intellectual perception, and the steady urge of the evolutionary process. Nothing can prevent the inevitability of the solution and the appearance of desirable attitudes and conditions wherein sex can find right expression. చాలా అసలు ఒక్కొక్క అది అంటాం కదా, ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క మంత్రం ఆయన రాస్తున్నటువంటి. ఏది కూడా ఇది అంటే ఒక రైట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఒక రైట్ స్థితి అంటున్నది ఏది కూడా ఆపేటువంటిది కాదండి. అంటే వీడు కొన్ని చోట్ల లీగలైజ్డ్ లైసెన్స్ వాడు ఇష్టం వాడు ఏమైనా చేసుకోవచ్చు, ఎంతమందినైనా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు డైవర్స్లు ఇచ్చేసుకోవచ్చు, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు అవసరం లేకుండా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అటువంటి భావాలు మీరు చెప్పి తప్పే. అలాగే అటువైపు మీరు చూడకండి అంటే ఒక కర్టెన్ పెట్టేసేసి జీవింపజేస్తానన్న భావం పెట్టినా అది తప్పే. రెండు ఉండకూడదు, రెండు కరెక్ట్ కాదు. యునైటెడ్ యాక్టివిటీ ఏం చేయాలంటే రిజల్ట్ ఆఫ్ ది యునైటెడ్ యాక్టివిటీ ఆఫ్ ద స్పిరిచువల్లీ మైండెడ్ కాన్షియస్నెస్. ఆధ్యాత్మికత అంటే వాడు పుట్టినప్పటి నుంచి వాడికి ఆధ్యాత్మిక భావం ఇవ్వండి, మర్చిపోకండి విషయం అని చెప్పి అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మాత్రం పిల్లవాడు పుట్టినప్పటి నుంచి వాడికి ఆధ్యాత్మిక భావం వాళ్ళు వచ్చేటట్టుగా చేయండి. ఇంకా కరెక్ట్గా అంటే తల్లి గర్భం దాల్చడానికి ముందే తల్లిలో ఒక ఆధ్యాత్మిక భావం కలిగి ఉండాలి, ఒక ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుకుని ఉండాలి తల్లి. అది చదువుకున్నప్పుడు ఆవిడ తల్లిగా అవ్వాలి. తల్లిగా గర్భవతిగా అయినప్పుడు కూడా ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండాలి. చక్కటి ఒక రైట్ ఎడ్యుకేషన్ తల్లి మనసులో నింపుకోవడం చేత పిల్లవాడి మనసులో కూడా సహజంగా అవన్నీ నింపబడతాయి. అంటే దేహం తయారవడంలోనే ఓ చక్కటి దేహం తయారవుతుంది. అవన్నీ జరగాలి భూమి మీద. సో judicial attitude, అది ఇంటెలిజెంట్ పర్సెప్షన్ అండ్ ద స్టడీ అర్జ్ ఆఫ్ ద ఎవల్యూషనరీ ప్రాసెస్, ఇవి జరుగుతాయి భవిష్యత్. జుడిషియల్ యాటిట్యూడ్ ఉండాలి, యునైటెడ్ యాటిట్యూడ్ ఆఫ్ ద స్పిరిచువల్లీ మైండెడ్ కాన్షియస్నెస్ ఉండాలి, జుడిషియల్ యాటిట్యూడ్ ఉండాలి. ఏది అంటే ఒక సద్భావము, ఒక జుడిషియల్గా ఉండాలి. అంటే వీడు ఎక్కడ కూడా తప్పు భావం ఉండకూడనటువంటి భావాలు వీడి మనసులో ఉండకూడదు, జుడిషియరీగా ఉండాలి చక్కగా. ద ఇంటలెక్చువల్ పర్సెప్షన్ అండ్ ద స్టడీ అర్జ్. ఇంటలెక్చువల్ పర్సెప్షన్ ఏంటి ఇలా భావన నాలో వస్తుంది, చక్కటి మందు వేసుకుంటాను, నాకు దగ్గు వస్తుందని మందు ఎలా అయితే వేసుకుంటామో ఇలాంటి భావాలు వస్తుంటే తప్పుగా అనుకోకండి. ఎవరికైనా ఇలాంటి భావాలు ఉంటే వాడు పేషెంట్ కూడా ఎడ్యుకేట్ చేయండి. బాబు నీలో ఏమైనా అన్నెసరీ భావాలు ఉంటే దయచేసి చెప్పు, దానికి మందు వేసుకుంటే నీకు ఉన్నటువంటి రోగాలు తగ్గిపోతాయి. గురించి మనం కేసుడు హోమియోలో ఇంతసేపు రాస్తాము, రాసేటప్పుడు వాళ్ళకి ఆ టీచింగ్ ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకంటే తెలియకుండా చాలా మందిలో భావాలు అనేటువంటి వచ్చేస్తుంటాయి. గురించి వాటన్నిటిని కూడా దయచేసి చెప్పు నాయన అని చెప్పి రాసుకొని వాటన్నిటికీ కూడా మనలో ముందు సమభావం అంటున్నది ఏర్పాటు చేసుకుని వాడికి ఆ సమభావం అంటున్నది వాడికి అందించేట్టుగా మనం వైద్యం చేయాలి. అది అదృష్టం. అందు గురించి హోమియో వైద్యం కూడా చాలా విశేషమైనటువంటిది. ఓకే, సో రైట్ ఎక్స్ప్రెషన్ అన్నారు. మళ్ళీ సబ్జెక్ట్కి వస్తున్నారు. లైబ్రా యాజ్ యూ నో గవర్న్ ద లీగల్ ప్రొఫెషన్ అండ్ హోల్డ్స్ ద బ్యాలెన్సెస్ బిట్వీన్ సో కాల్డ్ రైట్ అండ్ రాంగ్. ఏం చేస్తుంది తులారాశి? ఇట్ గివ్స్ ద బ్యాలెన్స్, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. మనలో చక్కగా రెండింటి యందు ఒక బ్యాలెన్స్ అంటున్నది ఉంచుతుంది అన్నమాట. తప్పు పనులు చేయకుండా చక్కగా వీళ్ళు ఒక సమభావం అంటున్నది నిలిపేట్టుగా చేసి పెట్టేటువంటి తులారాశి. బిట్వీన్ నెగటివ్ అండ్ పాజిటివ్ అండ్ ఆల్సో బిట్వీన్ ఈస్ట్ అండ్ వెస్ట్. This last point of adjustment may seem to you to be a meaningless phrase. ఈస్ట్ అండ్ వెస్ట్కి ఒక సమభావం ఉండాలంటే అంతా ఏంటంటే ఇలా మాట్లాడతారన్నట్టు మీరు అనుకోవచ్చు. దయచేసి అలా అనుకోకుండా ఒక నిమిషం ఏనని అంటున్నారు. But when the true and right relationship is established between the Orient and the Occident,
which is not yet the case. It will come about through the activity of libra and the work of legal profession. సో తూర్పు దేశాల్లోనూ పాశ్చాత్య దేశాల్లోనూ పశ్చిమ దేశాల్లోనూ ఒక సమభావం అంటుండేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. మనకి అక్కల్ట్ మెడిటేషన్స్లో కూడా జాల్కుల్ గారి టీచింగ్ అంటుండేది ఇస్తారు చక్కగా. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ప్రాక్ పశ్చిమ సమన్వయం అంటుండే జరగాలి. సో జరిగితే అప్పుడు అండ్ ద వర్క్ ఇదంతా ఈ ప్రాక్ పశ్చిమ సమన్వయం అంటున్నది తులారాశి యొక్క లక్షణం. తులారాశి చేసి పెట్టుకున్నది అదంతా కూడా. అండ్ ద వర్క్ ఆఫ్ లీగల్ ప్రొఫెషన్ అన్నదాన్ని. Libra has been the sponsor of the law. Legislation has hitherto been engrossed with the enforcing of those negations and those attitudes of fear which have been reserved for us in the Mosaic Code and imposed through the medium of punishment for infringement. So legislation has hitherto been engrossed with an enforcing of those negations and those attitudes of fear. సో లీగల్ ఆస్పెక్ట్స్ని చూస్తే వీడు ఏ రంగా ఎస్కేప్ అవుదాం, భయపడటం ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే న్యాయాన్ని చూసి వీడు భయపడడం కాదు కావాల్సింది, న్యాయం నందు వీడు గౌరవభావం ఉండాలి. తర్వాత వీడు ఏం జరగాలి, న్యాయాన్ని చూస్తే ఎన్ఫోర్సింగ్ ఆఫ్ దోస్ నెగేషన్స్ అండ్ దోస్ యాటిట్యూడ్స్ ఆఫ్ ఫియర్ విచ్ హ్యావ్ బీన్ preserved for us in the Mosaic Code and imposed through the medium of punishment for infringement. This has been a probably necessary stage for child races and for the preservation of nursery regime for men. నువ్వు తప్పు చేసావంటే బెంచ్ ఎక్కి నుంచో అంటుండేది ఎవరికి చెప్తాం మనం, చిన్నపిల్లవాడిగా అంటుంటాడికి చెప్తాం. రాను వాడు ఎడ్యుకేషన్ అంటుండేది పొందిన తర్వాత వాడు హోంవర్క్ చేయకుండా రావడం అంటుండేది వాడు చేయడు. వాడికి ఆ టైప్ ఆఫ్ టీచింగ్ వాడికి వెళ్ళిపోవాలి. ఒక రోజు ఒక బై ఛాన్స్ వాడు ఆ భావం ఇంకా హోంవర్క్ ఎగ్గొట్టి స్కూల్కి వెళ్దాం అంటే భావం ఉంటే వాడిని కూడా బెంచెక్కి నుంచో అని అనకూడదు. వాడికి బెంచెక్కి నుంచో అంటే ఏంటి, చిన్నపిల్లవాడు మనస్తత్వంగా వాళ్ళు ఒక న్యాయాన్ని ధర్మాన్ని వాడు చక్కగా ఆచరించలేయడానికి వాడికి అది శిక్ష. కానీ ఈ శిక్షయే అన్నిటికీ సమాధానం అని అనుకుంటే ఇబ్బందులు పడిపోతాం. ఆ శిక్ష నుంచి ఎలా తప్పుకోవచ్చు అనేటువంటి వాడు వెతుకుతాడు. తప్పు చేశాడు అనేటువంటిది తెలియబడుతోంది, ఆ తప్పుని వాడిలో సరిదిద్దబడేటువంటి విధానాన్ని వాడికి ఇవ్వండి, అప్పుడు ఇంకోసారి ఆ తప్పు చేయకూడదు. అది ఇక్కడ కావాల్సినటువంటిది. మిగిలిన వాడికి వేసేటువంటి శిక్షలు ఇవన్నీ కూడా వాడిని బెంచెక్కి మంచిగా పెట్టడం లాంటివి, వాటి వల్ల పెద్ద ఉపయోగం లేదని చెప్తున్నాడు ఆయన. బట్ మ్యాన్ కైండ్ ఈజ్ రీచింగ్ మెచ్యూరిటీ అండ్ ఎ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది purposes and intents of Libra through the medium of law is now required. సో మీడియం ఆఫ్ లాగా తులారాశి యొక్క రహస్యాలు అంటున్నది జీవులకు అందివ్వబడడం అంటుండే జరుగుతుంది. లా ఆస్పెక్ట్ అంటే న్యాయం ధర్మం అంటుండే దాని పరంగా న్యాయశాస్త్రం ప్రకారంగా తులారాశి యొక్క అంటే సమభావం. సృష్టిలో ఎవరిని చూసినా వీడు నా పిల్లవాడు బయట పిల్లవాడు ఏంటి అంటే వాడికి ఆకలేదా, నా పిల్లడికి ఆకలిస్తుందా, వాడు నాతోటి ఉన్నాడు పొద్దు నుంచి, భోజనం టైంకి నువ్వు వాడు వెళ్ళిరా అంటే వీడు పిల్లడిగా నోట్లో స్వీట్లు ఇవన్నీ పెట్టేసి కూర్చోబెడతాడు. అదేమిటి మరి వాడికి ఆకలేదా, వాడికి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాలంటే అంటే వాడు ప్రస్తుతం నీ దగ్గర ఉన్నాడు, నీ పిల్లవాడికి ఎలా ఆకలి అయితే వేస్తుంది వాడికి ఆకలి వేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ తులారాశి. అది మనలో బాగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది దేని చేత ఎస్టాబ్లిష్ అవుతుందంటే తులారాశి ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని చక్కగా వీడు తులారాశికి సంబంధించిన లక్షణాన్ని వీళ్ళు అవలంబించుకోవడం అంటే చేయాలి. అప్పుడు వాళ్ళు సమభావం ఉంటుంది చక్కగా. But mankind is reaching maturity and a different introspection of the purposes and intents of Libra through the medium of law is now required. The law must become the custodian of a positive righteousness and not simply the instrument of enforcement. Righteousness అంటున్నది రావాలి. లా అంటున్నది ఏం చేయాలి, జీవుల్లో మంచి అంటున్నది పెంచేట్టుగా ఉండాలి. లా న్యాయశాస్త్రం ఏం చేయాలంటే ఎటువంటి న్యాయశాస్త్రం కలిగి ఉండాలంటే రాను ఈ దేశంలో కేసులు లేవండి, ఎవడు కూడా తప్పులు చేయట్లేదు అన్నటువంటిదిగా ఉండాలి న్యాయశాస్త్రం. అదే తప్పులు చేసేటువంటి కేసులు ఎక్కువైపోతున్నాయట అంటే నువ్వు ఇచ్చేటువంటి న్యాయం తప్పుగా ఉంది, దయచేసి సరిదిద్దుకో అని చెప్పి మనం న్యాయశాస్త్రంలో ఎటువంటి కాన్స్టిట్యూషన్స్ మనం పెట్టుకోవాలంటే ఇంకొకసారి వాడు తప్పు ఇచ్చి ఆ తప్పు చేశాను తెలియకుండా చాలా తప్పు చేశాను ఇంకోసారి నేను ఆ తప్పు చేయను అంటుంటే వాళ్ళు సహజంగా వాళ్ళు ఆ భావన రావాలి, అది చేయండి అలా చేయండి. అది న్యాయశాస్త్రం వలన విలువ, దానివల్ల అది ఉపయోగం. వాడు ఏదో శిక్ష 6 ఏళ్ళు వేస్తా 1000 జైలు శిక్ష, తర్వాత నేను వచ్చి బయటకు చేంజ్ చేస్తాను చూసుకోండి,
ఒక ఒక పని చేసాడు 6 ఏళ్ళు వేస్తే 10 పనులు చేసేస్తాడు ఒక నెలలోనే. అప్పుడేం చేస్తాం మనం? కనుక అది కాదు కావాల్సింది, జాగ్రత్తగా తెలుసుకోండి అంటున్నారు. జస్ట్ యాజ్ వీఆర్ అటెంప్టింగ్ టు ఎలిమినేట్ force out of our national relationships, and just as it is obvious today that the process of drastic penalties has not succeeded in preventing crime or in detecting people from violent selfishness, but that is what all crime is. అన్నిటికన్నా క్రైమ్ ఏంటండి? భూమి మీద పెద్ద ఘోరమైనటువంటి అన్యాయం ఏంటంటే సెల్ఫిష్. అంతే కదా? వాడు సెల్ఫిష్ భావం అనేటువంటిది ఉండడం చేత వీడి కళ్ళ ముందరే హత్యం చేసిన వాడు, ఘోరం చేసిన వాడు వీడి కళ్ళ ముందు తిరుగుతున్నా వీడు వాడిని అరెస్ట్ చేయడు, వీడు వాడిని తప్పు అంటుండి చూపించడు. ఎందుకంటే వీడిని ఏం చేసేస్తాడు? దట్ ఈస్ సెల్ఫిష్ కదా. సెల్ఫిష్ భావం ఉండడమే పెద్ద తప్పు. అది ప్రతి వాళ్ళ చాలా మందిలోనే ఉంటుంది కదా, కొద్దో గొప్ప. కానీ మనందరం ఒక రకంగా సెల్ఫిష్ భావం లేకుండా ఉండగలిగేటువంటి జీవితంలోకి మనం వెళ్ళాలి. అంటే మన వరకు మన ఇది మనం చూసుకుంటూ మనం జీవించుతున్నామంటే అంటే దట్ ఈస్ వీఆర్ సెల్ఫిష్. సెల్ఫిష్గా ఉండకూడదు. అంటే మన కంఫర్ట్ మనం చూసుకుని మాట్లాడతానండి, నేను మందులు ఇస్తానని అలా ఉండకండి, దయచేసి సెల్ఫిష్గా ఉండకండి. అది బాగా అర్థం చేసుకోవాలి మనం న్యాయశాస్త్రాన్ని. అండ్ జస్ట్ యాజ్ ది సోషల్ యాటిట్యూడ్ ఇన్ కాంట్రాడిక్షన్ టు ది యాంటీ సోషల్ పొజిషన్ ఆఫ్ ఆల్ లా బ్రేకర్స్. సోషల్ యాటిట్యూడ్ ఉండాలి. అంటే ఒక జైల్లో బాధపడుతున్న వాళ్ళని ఒక్కొక్కసారి మీరు పలకరించి తెలుసుకోండి. అంటే రేపు పాపం వీడు ఇంత బాధపడుతున్నాడు, ఎందుకు వాడు ఆ పని చేశాడు. హోమియోని బాగా అవగాహన చేసుకున్న చాలండి. న్యాయశాస్త్రాన్ని మీరు ఎటువంటి న్యాయం వీళ్ళందరికీ ప్రసాదించాలనేది అర్థమైపోతుంది. ఎందుకు వాడు హత్య చేశాడు? ప్రతివాడు హత్య ఎందుకు చేస్తున్నాడు? అందరూ కొన్ని భయాల చేత వాడు పాపం చేస్తారు, వాడు పాపం కొన్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందుల చేత వాడు చేస్తారు కనుక. లేదా కొందరు కొన్ని తెలియనటువంటి భయాల చేత కొన్నిట్లోకి వాళ్ళు ఇరుక్కుపోతారు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి భారాలు. కనుక వాడికి ఒక చక్కటి హోమియో వైద్యం చేస్తే వాడు చక్కగా వాడు తయారవుతాడు. అది అంటే హోమియో అని అస్తమానం ఎందుకంటున్నానంటే రెండింటికి చాలా దగ్గర సమన్వయం ఉంది, ఆధ్యాత్మికతకి హోమియోపతికి. అది దాని గురించి మనం అస్తమానం హోమియో గురించి తెచ్చుకుంటున్నాం. అండ్ జస్ట్ as the antisocial position of all lawbreakers is desirable and taught in our schools is being regarded as desirable. అది antisocial position of all lawbreakers is being regarded as social attitude అంటున్నది being regarded as desirable and taught in our schools, and is beginning to dawn upon the public consciousness that the inculcation of right relations and the spread of self-control and the growth of unselfishness, and these surely are the goals subject to and oft unrealized of all legal procedure, are the needed approach to the end. Needed approach to the end. వీడు సెల్ఫిష్ భావంగా ఉన్నటువంటి వాడు ఒక హాస్పిటల్లో వాడికి డ్యూటీలు వేయండి, అందరూ ఎన్ని బాధలు పడుతున్నారో చూడండి దయచేసి. మనకేదో చిన్న బాధ ఉంటే మనం ఎన్ని అల్లగల్లలో అయిపోతాం. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను, దెమ్మ తిరిగిపోయింది నాకైతే. మొన్న శ్రీకాకుళం వెళ్ళాం అలా ఒక నెల క్రితం, ఇప్పుడు ఆగస్టు 10వ తారీఖు. ఆయనకి కళ్ళు లేవు, కానీ ఆయన చేస్తున్నటువంటి సేవ చూస్తే ఎంత అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నాడు. కొన్ని వందల వేల మంది చేత ఆయన సేవ చేయిస్తున్నాడు. ఒకళ్ళ కేసు తీసుకున్నాను నేను అక్కడికి వెళ్ళి. కేసు తీసుకుంటుంటే ఆవిడ ఏదో బాధలు చెప్తుంది, నాకు అలా ఇలా కష్టాలన్నా. ఆయన చాంబర్లోనూ కూర్చొని మాట్లాడుతున్నా, వాళ్ళు చేస్తున్నాడు. ఆయన ఒకటే మాట అన్నారు, అమ్మా నీకు భగవంతుడు ఇన్ని ఇచ్చాడు, నాకు భగవంతుడు కళ్ళు ఇవ్వలేదు, అయినా నేను ఏనాడు బాధపడలేదు. భగవంతుడు నీకు ఇన్ని ఇచ్చాడు, అయినా నువ్వు ఎందుకు అనవసరమైనటువంటి విషయాలు వాటిల్లో మనసు పెట్టుకున్నావు, బాధపడిపోతున్నావు. అలా బాధపడకు, అలా ఆలోచించకు. అన్నీ ఇచ్చాడు కదా నీకు, ఏదో కొంత ఏదో ఏదో ఫ్యామిలీ ఇష్యూస్ ఏవో ఉన్నాయి, రిలేషన్స్లో ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్యామిలీ వాళ్ళు ఏదో వాళ్ళ బావగారులు వాళ్ళు ఏదో ఇబ్బంది పెడుతున్నాయి, ఏవో ఏవో ఉంటాయి ప్రతి వాడికి లైఫ్లో. కానీ వాటినే నువ్వు లైఫ్లో ఏర్పాటు చేసుకుని వాటి వల్ల నువ్వు బాధపడిపోతే ఎట్లా? దానికన్నా ఉత్తమైనటువంటి మార్గం మనకి పెద్దవాళ్ళు ఇచ్చారు, మహానుభావులు. వాళ్ళు ఇచ్చినటువంటి మార్గంలో నేను జీవిస్తున్నాను. నా కళ్ళు లేకపోయినా నేను హాయిగా నేను సంతోషంగా జీవిస్తున్నాను. ఏ సెకండ్ కూడా నా కళ్ళు లేనటువంటి భావన నాలో లేదు అంటుండే ఆయన మాట్లాడండి. నాకు మాట్లాడండి. కనుక మనం కూడా ఒక చక్కటి సమభావం అంటున్నది కలిగి ఉండాలి. అది ఆర్ ద నీడెడ్ అప్రోచ్ టు ది యాంగర్, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అది లైబ్రా కమ్ టు బి ఇంపోజ్డ్ ఇన్ చైల్డ్హుడ్ అలాంగ్ స్పిరిచువల్ లైన్స్. చిన్నపిల్లలకి తులారాశి యొక్క లక్షణాలు చక్కగా చిన్నప్పుడే వాడికి తీసుకొచ్చేసేయండి.
అంటే వాటిలో ఇది ఇది కావాలి ఇది అంటే ఒకటి మనం బాగా డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే వాడు పుట్టినప్పటి నుంచి వాడికి కొన్నిటి మీద ఇష్టాలు అనేటువంటి వాడికి ఏర్పడిపోతుంది. అది అలా పెరిగిపోతుంటుంది. ఆ పెరిగిపోయే లోపలే మీరు వాడికి ఆధ్యాత్మికత అనేటువంటిది పెంచేసేయాలి మీరు వాడికి. బాగా గుర్తుంటుంది. ఎందుకంటే వాడు సీడ్స్ పుట్టుకతోనే వాడు కొన్నిటి అందు ఇష్టత కలిగి వాడు అలా పెరిగిపోతుంటాడు పిల్లవాడు. ఆ పెరిగిపోతుండగానే మీరు ఏం చేయాలంటే వాడిలో ఒక ఆధ్యాత్మిక భావం, ఒక మంచి సేవా కార్యక్రమం వీటిల్లోకి పిల్లవాడిని అలా తింటేసేయాలి మీరు. అంటే అంటే వాడి యొక్క పర్సనాలిటీ అటువంటిది వాడి లైఫ్ మీద రూల్ చేయక ముందరే వాడి సోల్ వాడి మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి శిక్షణ మనం వాడికి ఇవ్వాలి. అది చేస్తే పిల్లలు అద్భుతం రత్నాలుగా తయారవుతారు పిల్లలు. అది చేయకపోతే వాడి యొక్క పర్సనాలిటీ పెరిగిపోయిన తర్వాత తల్లి మాట వినడు, తండ్రి మాట వినడు. ఇంకేం చేస్తారు మీరు పిల్లవాడిని? ఎవడు వాడికి మంచి చెప్తాంటే అంత ఆమడ దూరంలో నుంచి ఉంటాడు వాడు. ఏం చేయలేరు ఇంక మీరు పిల్లవాడు అంటున్నది అయిపోతుంది. వాడి పిల్లవాడు వాడి తండ్రి తలపట్టుకుని ఈ వీడా నా కొడుకు అని ఏడ్చాను అంటున్నది అయిపోతుంది. ఏమిట్రా ఇలాంటి కొడుకు పుట్టాడు నాకు అంటున్నది అనిపిస్తుంది. కనుక ఇక్కడ చెప్తున్నారు వాడు చిన్నగా ఉన్నప్పుడే మీరు చక్కటి ఇది చేయండి. స్పిరిచువల్ లైన్స్ క్రైమ్ విల్ బి స్టాంప్డ్ అవుట్ when the environing conditions in which children live are better. When physical attention is given in the early formative years to glandular balance as well as to teeth and eyes and ears, to right posture and correct feeding, and when there is also a most proper apportionment of time. ఇది చేయాలి. అంటే వాడి యొక్క కళ్ళు ఏది పడితే అది వాడి నోట్లోకి వెళ్ళిపోయే లోపు మీరు వాడికి ఒక మంచి ఆహారం ఇచ్చేయండి. ఒక మంచి ఆహారం మీద వాడికి ఇష్టత కలిగేట్టు చేయండి. ఏది పడితే వాడు లేకపోతే వాడు పిల్లవాడు ఏది పడితే అది నోట్లో పెట్టేస్తాడు. తెలీదు ఏది పెట్టుకోవాలో ఏది పెట్టుకోకూడదు. అలా అంటే పిల్లల్ని పెంచడంలో చాలా ఇది అవసరం. ఊరి మీద కని పెడేస్తాం భూమి మీద అంటే అది చాలా తప్పు. చాలా ఘోరం చేసిన వాళ్ళం అవుతాం మనం. So crime will be stamped out when the environmental conditions in which children live are better. సో తులారాశి యొక్క ఇది ఆధ్యాత్మిక భావం చిన్నపిల్లవాడికి ఇచ్చేస్తే క్రైమ్ విల్ బి స్టాంప్డ్ అవుట్. అంటే అసలు వాళ్ళు దుష్ట భావములు వేరే భావాలు వాడు మనసులోకి అసలు రావు. పిల్లవాడికి సహజంగా చక్కటి పిల్లవాడికి వాడు తయారవుతాడు. ఏది చేయాలో అది చేస్తే పిల్లవాడు. The environmental conditions in which children lives are better when physical attention is given in the early formative years to glandular balance as well as to teeth. వాళ్ళలో గ్లాండులర్ బ్యాలెన్స్ అంటే వాళ్ళు చక్రాలను వీటిలోనూ చక్కటి బ్యాలెన్స్ అంటే చక్కగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. గ్లాండులర్ బ్యాలెన్స్ అంటే అవ్వాలి వాడికి. అయ్యి చక్కగా వాడి యొక్క పళ్ళు, వాడి యొక్క కళ్ళు, వాడి యొక్క చెవులు టు రైట్ పోస్చర్ అండ్ కరెక్ట్ ఫీడింగ్, అండ్ వెన్ దేర్ ఇస్ ఆల్సో ఏ మోర్ ప్రాపర్ అపార్షన్మెంట్ ఆఫ్ టైం. వాడికి టైంని సద్వినియోగపరుచుకునేట్టు చేయండి. చాలా తప్పు చేస్తున్నాం మనందరం కూడా. మనం పిల్లవాడిని సుఖపెట్టాలని చెప్పి మనం పొద్దునుంచి రాత్రి దాకా కష్టపడి పిల్లవాడి చేతిలో ఫోన్లు పడేసి టీవీలు పడేసి ఎంతో మంది భూమి మీద తల్లిదండ్రులు అలా జీవించేస్తున్నారు. దానివల్ల ఒకసారి వాడి క్యారెక్టర్ మారిపోయిన తర్వాత వాడికి ఒక సొంత ఇల్లు ఇచ్చి ఏం ఉపయోగం, వాడికి ఒక ఖరీదైనటువంటి వస్త్రములు ఇచ్చి ఏం ఉపయోగం, ఒక ఖరీదైనటువంటి భోజనం వాడికి పెట్టి నా పిల్లవాడి బర్త్డే బాగా చేశాను అనుకుని ఏం ఉపయోగం చెప్పండి అన్నమాట. అంటే మనం చాలా తెలియకుండా పిల్లల్ని పెంచడంలో చాలా లోగా ఉన్నాం మనందరం. కనుక వాళ్ళకి ఒక చక్కటి జీవన విధానం అటువంటిది ఇచ్చేస్తే భూమి మీద మనం చాలా సేవ చేసిన వాళ్ళం అవుతాం భూమండలానికి. When esoteric psychology and esoteric astrology give their contribution of knowledge to the bringing up of young people. పిల్లల్ని పెంచడంలో వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళకి ఎసాట్రిక్ సైకాలజీ, ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ టీచ్ చేయండి అంటున్నాడు. ఎందుకంటే ఇంకేం చెప్పాలి ఆయన ఎప్పుడైనా చెప్పిస్తాడు. పిల్లలకి నేను రాసేటువంటి గ్రంథాలు కూర్చోటి పిల్లలకి చెప్పండి, దీనిలో ఉన్నటువంటి భావన వాడికి చక్కగా అంకురింప చేయండి. చాలు, మీరు ఇంకేం చేయగలరు. వాళ్ళు అలా మారిపోతారు పిల్లలు. ఎసాట్రిక్ ఆస్ట్రాలజీ give their contribution of knowledge to the bringing of young people. The world methods must give way to the new, and the conservative attitude must be dropped in favor of religions. దీనికి సంబంధించినది ఒక పాయింట్ చెప్తాను. నాన్నగారు అప్పట్లో స్కూల్ అంటే పెట్టారు. ఆ స్కూల్ అంటే పెట్టి నాన్నగారు ఏం చేసేవారంటే 3:30 4 స్కూల్ అయిపోయింది. అప్పుడు ఒక క్లాస్ తీసుకున్నారు పిల్లలందరూ. ఆ క్లాస్ నేను కూడా అటెండ్ అయ్యాను.
ఇప్పుడు ఏం చెప్పారంటే పిల్లలకి వాళ్ళు 8th క్లాస్ ఉండగానే వాళ్ళకి మాస్టర్ టీకే టీచింగ్స్ ఇచ్చేయాలని చెప్పేశారు నాకు క్లాస్. వాడు కూర్చోటి టీకే టీచింగ్స్ అంటే ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆ క్లాస్. అంటే ఇక్కడ చెప్పినటువంటి సెంటెన్స్ అంటే నాకు అది గుర్తొచ్చింది. అలా మనం పిల్లలకి అసలు ఇస్వాటర్గా అంటే మనకు అర్థం అవడం ఎంత కష్టంగా ఉంది, పిల్లలు ఏం అర్థం చేసుకుంటారు అనేది అనుకోకండి దయచేసి. వాళ్ళు మనకన్నా ఇంకా బెటర్గా అర్థం చేసుకోగలుగుతారు. చోట్లో ఈ పాయింట్ చక్కగా వాళ్ళు అవగాహన తెచ్చుకోగలరు. దీని గురించి ఇంకొక పాయింట్ ఉంది, దాని తర్వాత నెక్స్ట్ పాయింట్లో మనం వెళ్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి.